Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము చాలా బాగుంటాం. కొత్త సినిమాలు చేస్తున్నారు, డైలాగులు బాగా చెప్తున్నారు. లేదు అంటే ప్రాక్టీస్ చేయాలి కదా. గుడ్ జాబ్. అంటే వైఫై ఉంది, లైఫ్ కూడా ఉంది. అంటే దీంట్లో వర్క్ ఏమైనా ఉంటుందా? వైఫై ఉన్న తర్వాత ఇంకా వర్క్ ఎక్కడ ఉంటుంది? అంటే ఒకప్పుడు ఏంటంటే వర్క్ వేరు, లైఫ్ వేరు అన్నట్టు ఉండేది. మనకి గుర్తున్నంత వరకు ఏంటంటే వర్క్ వేరు, లైఫ్ వేరు. దానికి ముందు మన తాత కాలంలో చూస్తే వాళ్ళకి వర్క్ లైఫ్ కలిసి ఉంటుంది. పొలానికి ఇంటికి పెద్ద పని ఉండదు, పొలంలో మొత్తం ఫ్యామిలీ కలిసి పని చేస్తారు ఇంటికి. సో ఆ కల్చర్ మారిపోయి ఇప్పుడు వర్క్ వేర్, లైఫ్ వేర్ అని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీఆర్ కమింగ్ టు వర్క్ అండ్ లైఫ్ టుగెదర్. నేను ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ కూడా చూసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఆ కల్చర్ తిరిగి వస్తున్నాం కదా. సో అలా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏంటి, వాట్ ఈస్ వర్క్, వాట్ ఈస్ లైఫ్, ఇది అన్న ఇదైతే పైకి చెప్పాను. ఓకే, దీని గురించి ఒకసారి గణేష్, సిద్ధార్థ్, కుమారన్ అండ్ ఈ మూవీ ఎట్లా అనిపిస్తుంది? ప్రతి క్యారెక్టరైజేషన్ చేసుకొని వస్తున్నారు, బట్ ఈ క్యారెక్టర్లో మీకు బాగా పర్టికులర్ కీ పాయింట్ అనేది ఏది బాగా నచ్చింది? సినిమాకి ఇది అరవింద్, దీంట్లో క్యారెక్టర్ అరవింద్. ఆ ప్రొడ్యూసర్ పేరు పెట్టాం. ఓకే, దిస్ మై ప్రొడ్యూసర్ మిస్టర్ అరవింద్ అండ్ ఆ డైరెక్టర్ మిస్టర్ మధుదీప్. దీంట్లో అరవింద్ అని పెట్టాం. అరవింద్ ఏంటంటే ఒక టిపికల్ తెలుగు అబ్బాయి. ఇంజనీరింగ్ చదివాం, తర్వాత పీజీ చేసాం. ఓకే, తర్వాత ఈ జీమాట్, ఐలెట్స్ అన్నీ రాసి పీజీకి వెళ్ళాం. వాట్ ఆఫ్టర్ దట్? ఇంతేనా లైఫ్ అంటే? ఒక టెంప్లెట్, ఇంజనీరింగ్ చేయాలి, ఉద్యోగం వయసులో రావాలి, కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవాలి. ఇది కాకుండా ఇంకోటి ఏదో లైఫ్లో కావాలని అనుకున్న ఒక కుర్రోడు కథ అది. ఓకే, డైరెక్టర్ గారు సార్, నార్మల్గా చాలా వరకు కంటెంట్ వైజ్ చూసుకుంటుంటే టీజర్లో ఒక 3 ప్యాటర్న్స్ పెడుతున్నారు, ట్రైలర్లో ఇంకొన్ని దానికన్నా ఆడియన్స్ కొంచెం అర్థమయ్యేలాగా కొన్ని పాయింట్లు యాడ్ చేస్తున్నారు, అంటే కనెక్షన్ సినిమా పాయింట్ పరంగా. బట్ ట్రైలర్లో దీపావళి ఆఫరు, ఆషాఢం ఆఫరు, నెక్స్ట్ ఇంకోటి చెప్పలేం మనం. అంటే నార్మల్గా ఇలా ఆఫర్లు పెడుతూ ఒక అమ్మాయి మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా తీసుకున్నారు? అంటే అమ్మాయి యొక్క మొత్తం అబ్బాయి చూసుకోవాలి, బాయ్ ఫ్రెండ్ అనొచ్చు, బాయ్ ఫ్రెండ్ చూసుకోవాలి మొత్తం మెయింటెనెన్స్ కానీ ఖర్చులు కానీ. మీరు అట్లా ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? అంటే ఆఫర్లు ఇలా పెడుతూ దీపావళి, ఆషాఢం సంథింగ్ ఇట్లా పెడుతూ. ఎక్స్పీరియన్స్ నేను చేయలేదు, కానీ ఖచ్చితంగా నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ చేశారండి. ఓకే, డెఫినెట్లీ ఉంది. అట్ ద సేమ్ టైం మీరు అన్న పాయింట్లో ఏంటంటే మోర్ దాన్ ఇది ఒక ఖర్చు పెట్టించే ప్రాసెస్ అనే దానికన్నా బేసికల్లీ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ మెయిన్ మనం కాన్సన్ట్రేట్ చేసాం. ఓకే, సో హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ ఉన్న మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఐడియాలజీ మీద, సో దాని మీద బాగా వర్కౌట్ చేసాం. దాన్ని యాక్చువల్లీ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ప్యాటర్న్లో ఒకసారి మన ఖుషి సినిమా ఖచ్చితంగా మనం డెఫినెట్లీ రీకనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్ అలా ఉంటుందని కాదు కానీ, బట్ డెఫినెట్లీ అలాంటి సినిమాని ఎలా అయితే మనం ఎక్స్పీరియన్స్ చేసామో పవన్ కళ్యాణ్ గారి ఖుషి, దీన్ని కూడా మనం అదే స్టైల్లో డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, ప్రొడ్యూసర్ గారు బడ్జెట్ అనుకున్న దానికన్నా ఏమైనా ఎక్కువ అయిందా? నార్మల్ చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు కనిపిస్తున్నారు మూవీలో. అనుకునే దానికంటే ఎక్కువ అయితే అయిందండి, బట్ వీఆర్ స్టిల్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, సో అనుకున్న వాళ్ళందరూ పడ్డారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. మూవీ ఎందుకంటే ఎంతవరకు డిలే అయిందంటే? దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అండి. ఓకే, బట్ ఎవ్రీడే వీ వర్ వర్కింగ్ ఆన్ ఇట్. వీ ఎన్ష్యూర్డ్ దిస్ కెన్ గో ఎ లిటిల్ మోర్ బెటర్ అండ్ బెటర్. దెర్ ఆర్ డిఫరెంట్ సినారియోస్, బట్ ఐ డోంట్ వాంట్ టు మేబీ. ఇప్పుడు షూటింగ్ తక్కువ రోజులే చేసాము. ఓకే, ఇప్పుడు చిన్న బడ్జెట్కి ఏంటంటే ఎంత ప్లాన్ చేస్తామో, ఎంత ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఎంత పకడ్బందీ చేస్తాం, ప్రోడక్ట్ బాగా వస్తుంది. ఎక్కువ షూటింగ్ మీద ఖర్చు పెట్టలేం, ఎందుకంటే ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. షూటింగ్ చేయాలంటే పర్ డే మీకు తెలిసి ఎంత కాస్ట్ అవుతుంది. సో ఒక స్మాలర్ స్కేల్లో చేయడం, స్మాలర్ స్కేల్ అంటే రిలేటివ్లీ స్మాలర్ స్కేల్లో చేయడం వల్ల మేము ఎక్కువ టైం ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ తీసుకున్నాం. షూటింగ్ చాలా తక్కువ రోజులే చేసాం, బట్ దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేయడం అండ్ త్రూ అవుట్ చాలా విషయాలు మారుతూ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ కాపీ చాలా రీసెంట్గానే రెడీ చేసాం అనమాట చూడడానికి ముందు. అండ్ పబ్లిసిటీ ఏంటంటే మేము ముందు కథ రాసుకున్నప్పటి నుంచి మేము పోస్టర్లు వదలడం మొదలుపెట్టి, ఫస్ట్ పోస్టర్ ఇప్పుడు నేను ఫస్ట్ ఓకే అంతా కూర్చొని సైన్ చేసి ఒక ఫోటోషూట్ చేసి రిలీజ్ చేసాం. ఓకే, సో అఫ్ కోర్స్ నాడడం వల్ల మీకు అలా అనిపిస్తుంది, కానీ ఇట్స్ వెరీ ఫ్రెష్ ఫిల్మ్. ఇంకోటి, ఇప్పుడు హలీం చేయాలంటే 24 hours పడుతుంది. 24 hours ఓపిక ఉంటేనే హలీం తినచ్చు. ఓకే, 10 minutesలో మ్యాగీ వస్తుంది, అది అలాగే ఉంటుంది. సో టైం పట్టినా కూడా హౌ ఇట్ వర్క్స్. ఓకే అన్న, నార్మల్గా వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ రోల్ ఇన్ ది మూవీస్ యూ హ్యావ్ డన్ సో ఫార్?
ఇట్స్ ఎ వెరీ టఫ్ క్వశ్చన్. అంటే మీ పిల్లల్లో నీ బేబీస్లో ఏ బేబీ ఇష్టం అంటే చెప్పలేము కదా. ప్రతి ఒక్క దానికి నేను చాలా పెట్టాను. ఐ కాంట్ పర్టికులర్లీ చూస్ ఇది నా ఫేవరెట్. కానీ ఒక క్యారెక్టర్ నాకు పేరు ఇక్కడ ఒక స్టాండర్డ్ తీసుకొచ్చి ఒక మార్కెట్ తీసుకొచ్చి కూర్చోబెట్టి బయట ఒక పేరు అలా చాలా ఉన్నాయి. ఓకే. బట్ పర్టికులర్గా నేను చెప్పుకోవాల్సింది గరుడవేగలో క్యారెక్టర్. ఎందుకంటే కొంచెం అది నాకు ఆఫ్ క్యారెక్టర్ నేను చేయగలుగుతా. దాంట్లో ఒక చిన్న హ్యూమర్, ఆ సినిమాలో పెద్ద కామెడియన్స్ ఉంటారు ఈ సీక్వెన్స్. నా సైడే కొంచెం నాకు రాజశేఖర్ గారికి హ్యూమర్ ఉంటుంది, మేమే యాక్షన్ చేస్తాము. సో నాకు యంగర్ పాయింట్ ఆఫ్ ద కెరియర్లో కొంచెం ప్రెషర్ ఉన్న చాలా క్యాజువల్ రోల్ కానీ పర్ఫామ్ చేయాలి. అండ్ ఈ రోజు వరకు కూడా నాకు ఎక్కడికి వెళ్ళినా కథ చెప్తారు, సో మెనీ ఫిల్మ్స్ చెప్తారు. నాకు పర్సనల్గా గరుడవేగ చేస్తున్నా. ఎందుకు గరుడవేగ క్యారెక్టర్ స్పెషల్ అంటే ఒక పర్టికులర్ స్టంట్ చేస్తున్నప్పుడు ఒక 15 seconds డిలే అయిపోతే నేను చనిపోయేవాడిని. ఓకే. ఒక 10 to 15 seconds గ్యాప్లో నేను బతికా. అండర్ వాటర్ సీక్వెన్స్లో చేస్తున్నాము, ఒక చిన్న అన్ఫార్చునేట్ చాలా మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ 4-5 లేయర్లు ఉన్నాయి కాబట్టి నేను బయటకు వచ్చాను. ఓకే. మీరు గరుడవేగ మళ్ళీ చూస్తుంటే ఆ సీక్వెన్స్లో నా చేతికి ఒక హ్యాండ్ కఫ్ పెట్టి లాక్ అయి ఉంటుంది, వాటర్లో బాల్తో పడిపోయి ఉంటుంది. రాజశేఖర్ గారు వచ్చి ఆ కీస్ ఎత్తకడం, ఆ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇది ఒక ఫేక్ది పెడతారు, మనకి ఆక్సిజన్ రానప్పుడు తీసేయచ్చు అనమాట. ఆ షాట్ తీసేసి వెళ్ళిపోయారు. నేను తీస్తుంటే ఆ లాక్ రావట్లేదు, ఇది ఎరగట్లేదు, స్టక్ అయిపోయా. ఒక్క సెకండ్ ఇంకా పోయాం అనుకున్నాను. ఎంతసేపు ఉన్నారు ఆల్మోస్ట్? నేను ఆల్మోస్ట్ లోపల ఒక 1.5 minutes పైన ఉన్నా, 1.5 to 2 minutes దగ్గర ఉన్నా. ఓకే. అంటే 2 minutes వీ కుడ్ స్టే బికాస్ ఐ ఆల్రెడీ గాట్ ఆక్సిజన్. దాంట్లో మేము ముందే లోపలికి వెళ్ళి ఆక్సిజన్ తీసుకొని దాన్ని హోల్డ్ చేసుకుని చేయాలి. ఆక్సిజన్ ఎలా తీసుకోవాలి నేర్పిస్తారనమాట. ఓకే. పెట్టంగానే మనం తీయలేం, ఎంత కావాలన్నా యూ హ్యావ్ టు స్పిట్ అవుట్ అండ్ దెన్ ఇన్హేల్, అది ప్రాసెస్. ఆల్మోస్ట్ ఇది రావట్లేదు, 1.5 minutes పైన అయిపోయింది. పక్కన సేఫ్టీకి ఉంది కదా, అది నేను ఈ హడావుడిలో చేసేటప్పుడు కింద పడేసాను. అదొక 40 feet డెప్త్లో ఉండేది. ఆఫ్ కోర్స్ దానికి సేఫ్టీ మెజర్మెంట్స్ వెంటనే మనోడు ఏంటి ఇంకా బయటికి రాలేదు, బయట ప్రవీణ్ సత్యర్ గారు ఏంటి ఇంకా బయటికి రాలేదు ఏంటి. సో ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్గా చేశాను కదా. సో నాకు ఆ క్యారెక్టర్ కొంచెం ఇట్స్ లిటిల్ క్లోజ్ టు మై హార్ట్. అరే ప్రాణాలు పెట్టి చేసాం అండ్ దానికి ఎఫర్ట్ డెఫినెట్లీ సినిమాలో. ఇంట్లో వాళ్ళకి తెలుసా అన్నది? తెలీదు, ఎవరికి తెలీదు. ఓకే. ఐఎమ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ, మీరు ఏదో అడిగారు వచ్చింది, నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఓకే. సో డెఫినెట్లీ అది కొంచెం క్లోజ్. ఇంత మరి ప్రాణాలు పెట్టి చేస్తే కొంచెం దాని మీద వచ్చిన ఎఫెక్షన్ ఉంటుంది కదా. డైరెక్టర్ గారు నార్మల్గా ఏ హీరోకైనా సరే చాలా మూవీస్ వస్తూ ఉంటాయి, బట్ లుక్ వైజ్ కూడా చాలా వరకు చూసుకుని నా హీరోని నేను ఇట్లా చూపించాలి, ఇప్పుడు దాకా ఉన్న మూవీస్లో వైజ్ చూసుకున్నా సరే కొంచెం కొత్తగా చూపించాలి లుక్ వైజ్ కానీ, ఆయన కట్అవుట్ బాడీ వైజ్ కానీ లుక్ వైజ్. బట్ మీరు స్టార్టింగ్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఏ విధంగా త్రిగుణ్ గారిని సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ లుక్లో ఉండాలి నా హీరో అని, అంటే యాజ్ ఏ మీ పాయింట్ ఆఫ్ వ్యూ? బేసికల్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఖచ్చితంగా మాది వెస్ట్ గోదావరి ఏలూరు సైడ్. సో హీరో అనేది మనకు ఒక విజువలైజేషన్, ఆ హీరో అంటే మాకు డెమిగాడ్ బేసికల్. సో హీరో క్యారెక్టర్ మీద ఈ సినిమాలో చూసినా కూడా అలాగే ఉంటుంది. సో ఎలా చూస్తారంటే అతను చూడంగానే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టే ఉంటుంది. సో చాలా యారగెన్సీ ఉంటుంది, చాలా లవ్ ఉంటుంది, చాలా అదేంటి కేరింగ్ ఉంటుంది, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఓకే. ఒక ఏజ్లో ఉండాల్సిన కుర్రోడికి ఏ లక్షణాలు ఉంటాయో అన్ని లక్షణాలు ఆ క్యారెక్టర్లో ఉంటాయి. ఓకే. సో యారగెన్సీ అనే మాట అన్నప్పుడు ఏంటంటే దాంట్లో ఎంత డెప్త్ ఉంటుందంటే ఆ క్యారెక్టర్లో హీరోయిన్తో బిహేవ్ చేస్తున్నప్పుడు ఒక పక్క ప్రేమ ఉన్నా కూడా బట్ తన నమ్మిన ఐడియాలజీ ఏదైతే ఉందో దానికోసం ఎంతైనా యారగెంట్గా ఉంటాడు. ఓకే. సో ఆ యారగెన్సీ కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. అన్ని లక్షణాలు అంటే ఏ లక్షణాలు ఎక్కువ ఉంటుందని, ఏ లక్షణం ఎక్కువ ఉంటుందని? బేసికల్ అండ్ సింపుల్ అండి. ఇప్పుడు మీరు కనుక ఒక రాజమండ్రి, వైజాగ్ కానీ, ఏలూరు, కాకినాడ ఇలాంటి ప్లేస్లోకి వెళ్తే ఒక కుర్రోడు ఒకటి నమ్మిన దానికి ఎలా వెళ్తున్నాడు, ఎంతమంది ఎదురొచ్చినా సరే అలా నిలబడతాడు. ఓకే. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక ఆలోచన తగిలినా సరే క్యారెక్టర్ అలాగే నిలబడి ఉంటుంది. అంటే మన స్లాంగ్లో చెప్పాలంటే కుర్రాడికి ఒక గ్యార్ ఉంటుంది. ఓకే. వాడికి ఒక గ్యార్ ఉంటుంది అంటే. సో కొంచెం జనరల్గానే తెలుగు యువతకు ఒక గ్యార్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఫ్యాన్ వార్స్లో చూస్తేనే తెలిసిపోద్ది. ఒక బేసిక్ అది ఉంటుంది. అండ్ అది ఉంది కాబట్టి అందరూ బాగా చదువుకొని మంచి జాబ్స్లో ఉన్న వాళ్ళు అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ వాట్ దే డూ. ఇప్పుడు మీరెప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఇంట్లో ఫస్ట్ వద్దనే అంటారు. మీరు వస్తానన్నప్పుడు ఎందుకు రిస్క్ అది ఇది అన్న ఒక విషయం చెప్తారు. అది దాటి మనం ఒకటి ప్రూవ్ చేస్తాం కదా. అలా రెగ్యులర్ దాటి ఏది చేయాలన్నా ఈ రోజు ఉన్న యూత్కి అదొక ప్రాబ్లం. ఓకే. యూ హ్యావ్ టు ప్రూవ్. ఇప్పుడు నేను రెగ్యులర్ కాదు నేను వేరే ఏదో టాటూ ఆర్టిస్ట్ అవుతాను అంటే ఇట్ ఇస్ నాట్ రియలీ ఈజీ టు గో అండ్ సర్వైవ్
అన్నది ఇంట్లో ఉంటుంది. ఓకే. అలా ఉన్న ఒక కుర్రాడు ఇంట్లో ఎలా కన్విన్స్ చేశాడా చేయలేదా, గర్ల్ ఫ్రెండ్ ఎలా కన్విన్స్ చేశాడో చేయలేదు, సమాజంలో ఉండదు వాడి గురించి ఫ్రెండ్స్ ఉండదు, వాడు గెలిచాడా లేదా, ఏ పాత్ రైట్, మనం రెగ్యులర్ పాత్ తీసుకోవాలా డిఫరెంట్ పాత్ తీసుకోవాలా, దీని చుట్టూ ఇది అందరికీ ఉండే డౌట్స్. జాబ్ చేస్తున్న అబ్బాయికి జాబ్ వదిలేసి బిజినెస్ పెట్టుకుంటే వేరేలా ఉంటుంది అనుకుంటారు. బిజినెస్ చేసి చిరాకు బిజినెస్ ఎక్కడ జాబ్ అయితే నెల జీతం పడిపోతుందని అనుకుంటారు. ఇట్లా ఈ మైండ్ సెట్ ఉన్న ఒక టిపికల్ ఒక యంగ్స్టర్, ఒక తెలుగు యంగ్స్టర్ వాడి లైఫ్లో చూసింది ఏంటి, వాడు ఏం డెసిషన్స్ తీసుకున్నాడు, దానివల్ల వాడి లవ్ లైఫ్ ఎలా మారింది, వాడి ఫ్యామిలీ లైఫ్ ఎలా మారింది, దాని గురించి. ఓకే. ఒక్కోసారి మీలో ఉన్న జర్నలిస్ట్ బయటకు వస్తూ ఉంటాడా బేసిక్గా? అంటే ఇంతకుముందు చదువుకున్నాయి కానీ మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూలు చేసేటప్పుడు మా లాంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు కానీ ఏమైనా ఉపయోగపడతాయా మీకు? 100% మీ దగ్గర నేర్చుకోవడమే. ఇప్పుడు 10 చేసాం పొద్దున్న నుంచి, ఇంక రేపు 10 చేస్తే ఇంక ఫుల్ షార్ట్ కోర్స్ అన్న. ఓకే అన్న, వాట్ వాజ్ ది లాస్ట్ మూవీ యూ వాచ్డ్ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ? యాక్చువల్లీ లాస్ట్ కొన్ని ఉన్నాయి, బట్ నేను చెప్పాల్సిన సినిమా దురంధర్. ఇంపాక్ట్ అంటే 4 గంటలు షో చూసి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి 4 గంటలు షో చూసాను. ఓకే. అంత ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ ఇస్ డెఫినెట్లీ దురంధర్ 2. ఓకే. వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ది మూవీ సెట్? వాట్ వుడ్ ఐ గివ్ మై డైరెక్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఆన్ సెట్? మూవీ సెట్. యాక్చువల్లీ నేను ఆయనకి ఇవ్వాల్సిన మా మధు గారికి ఇవ్వాల్సిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే ఒక పెద్ద హిట్. ఒక మూవీ సెట్లో ఇవ్వాలి అంటే ఒక మంచి పేర్ ఆఫ్ షూస్, బికాస్ డైరెక్టర్స్ యూజువల్లీ ఎక్కువ నడుస్తుంటారు, వాళ్ళకి నీ పెయిన్స్ లెగ్ పెయిన్స్ ఉంటాయి. ఒక మంచి స్పోర్ట్స్ షూస్ ఉంటే ఏంటి సార్ వర్త్ కదా. ఓకే. ప్రొడ్యూసర్ గారు, ఈ క్వశ్చన్ ముగ్గురికి, హీరో గారికి, డైరెక్టర్ అందరికీ. టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుందన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఒక డైరెక్టర్కి నార్మల్గా ఏంటంటే ఒక సినిమా రిలీజ్ చేస్తే అది ఓటీటీ వైజ్ అయినా సరే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, సౌత్ లాంగ్వేజ్ 4 రిలీజ్ అవుతుంది. బట్ ఏంటంటే అదే ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్ నుంచి ప్రెజర్ ఉంటుంది, ఒకవేళ ఇది 4 సౌత్ లాంగ్వేజ్ 4 రిలీజ్ చేయాలన్నా సరే ప్యాడింగ్ ఆర్టిస్టుల వైజ్. కానీ డైరెక్టర్ తీసే విధానం చేంజ్ అవుతుందంటారా, ఆడియన్స్ చూసే మైండ్ సెట్? అండ్ థియేటర్లో ఒక 70% కూడా ఫుల్ అవ్వట్లేదు థియేటర్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ప్రమోషన్ ఎంత చేసినా సరే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో తెలుస్తుంది సినిమా రిలీజ్ అవుతుంది, బట్ రూరల్ ఏరియాస్లో చాలా వరకు తెలియట్లా. ప్రమోషన్ చేయకపోవడం వల్ల అంటారా, బట్ లేకపోతే ఇంతకుముందు ప్రీవియస్ తీసిన ప్యాటర్న్స్ ఎందుకు ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లా, ఆడియన్స్ ఎందుకు ఎంగేజ్ అవ్వట్లా మూవీకి ప్రెజెంట్ ఉన్న 1 వీక్ కూడా అట్లా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో? ఇప్పుడు వెరీ సింపుల్ అండి, ఒక 20 years బ్యాక్ మనం చిన్నప్పుడు హోటల్కి వెళ్ళాం అనుకోండి, మనకున్న చాయిసెస్ ఏంటంటే ఒకటి ఫుల్ మీల్స్ చెప్పచ్చు, ఏదో రోటీ కర్రీ ఏదో ఒకటి ఉంటుంది, ఫ్రైడ్ రైస్, దీని చుట్టే ఆప్షన్స్ ఉంటాయి. దీనికన్నా ఎక్కువ నేను అట్లీస్ట్ పెరిగిన వాతావరణంలో ఎంతకన్నా. ఇప్పుడు మీరు చూస్తే మీరు ఇట్లా స్విగ్గీ ఓపెన్ చేశారనుకోండి, ఆర్ జొమాటో ఏదో ఒక యాప్ ఓపెన్ చేస్తే మీకు ఒక 1000 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఫలుడాను, అదంటూ ఇదంటూ అదంటే సో ఆప్షన్స్ ఎక్కువైపోయాయి అందరికి. సో ఈ ఆప్షన్స్లో మనల్ని చూస్ చేసుకోవాలంటే మనకి డెఫినెట్లీ ఏదో ఒక యూనిక్ పాయింట్ ఉండాలి. అండ్ మీరు చెప్పినట్టు విలేజెస్లో ఎక్కువ రీచ్ ఏంటంటే పబ్లిసిటీ హస్ బికమ్ వెరీ టఫ్. తీసుకెళ్ళి వాళ్ళకి రీచ్ చేయడం టఫ్. ఇదంతా దాటి మీరు చెప్తున్నారు కదా ఎక్కువ, నేనైతే ఒప్పుకోనండి థియేటర్ క్రౌడ్స్ రావట్లేదని. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో 10 చిన్న సినిమాలు విపరీతంగా ఆడేది. ఇప్పుడు మెన్షన్ హౌస్ మల్లేశ్వర్ సినిమా వచ్చింది, అది మంచి కలెక్షన్. లిటిల్ హార్ట్స్ చేసి మా ఈషా బాగా చేసింది, రాజు వెడ్స్ రాంబాయ్, హేల్బాల్ అండి, సో మెనీ ఫిల్మ్స్ ఆర్ డూయింగ్ వెల్. ఇప్పుడు ఎలా అయిపోయింది, బట్ 100లో 80% ఇప్పుడు ఎట్లా అంటే క్వాలిటీ చాలా సినిమా 100%. ముందు మనం ప్రతి సినిమా ఒకసారి చూస్తాం, వీకెండ్ అయితే ఒక సినిమాకి వెళ్తాం. మీరు చెప్పిన పాయింటే ఇప్పుడు రీ రిలీజ్ మూవీ ట్రెండ్ అనేది బాగా నడుస్తుంది. ఫస్ట్ డే ఫస్ట్ హీరో కొత్త సినిమా అయినా సరే రిలీజ్ సినిమా ఆడితే కలెక్షన్ వైజ్ కానీ ఆడియన్స్ వైజ్ థియేటర్కి ఎక్కువ మంది రిలీజ్ దానికి వెళ్తున్నారు. దీనివల్ల కలెక్షన్ కూడా ఆల్మోస్ట్ ప్రాబ్లం అవుద్ది. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీకు ఐడియా ఉంటుంది సార్, అంటే దీని మూలం కూడా అంటే కంటెంట్ బాగుందా సరే ఇంతకు ముందు ఫ్లాప్ అయిన సినిమాలు ఇప్పుడు బాగా హిట్ అవుతుంది అన్న, రిలీజ్ వైజ్, ట్రెండ్ వైజ్ కానీ, ఆ కలెక్షన్ వైజ్ కానీ, మూవీస్ వైజ్. ఎందుకు ఇప్పుడు సినిమాలు ఎందుకు అందుకోవట్లేదు అనేది నా పాయింట్. అంటే మీరు చెప్పింది మంచి వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. నేను అనుకునేవాడు, అరే నాది కొత్త సినిమా వస్తుంది, మేము కష్టపడి చేసాం, ఏదో పాత ఆల్రెడీ వాళ్ళకి అన్ని డబ్బులు ఉన్నాయి, సంపాదించేసారు, మళ్ళీ పెడుతున్నారు అంటే ఆ కైండ్ ఆఫ్ క్రౌడ్ పిల్ మళ్ళీ జరగట్లేదండి. ఓకే, అట్లాంటి సినిమా వేస్తేనే అట్లాంటి క్రౌడ్ వస్తుంది. అదొక ఈకో సిస్టమ్. ఇప్పుడు ఒక థియేటర్ సర్వైవ్ అవ్వాలి, థియేటర్లో వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, కరెంట్ ఏసీ బిల్ కట్టాలి. వర్క్ అయితే ఓకే, వర్క్ అవ్వకపోతే దిల్ నీడ్ అట్లీస్ట్ ఒక 2-3 months ఇట్లాంటి ఒక సినిమా వాళ్ళని సర్వైవ్ అయినా చేస్తుంది.
అండ్ ఇంకోటి మీరు చెప్పినట్టు ఈ సినిమాలన్నీ మనం వి గ్రోప్ విత్, ఇప్పుడు ఖలీజా అనే సినిమా మనం చూస్తూ పెరిగాం కదా. ఓకే. ఇప్పుడు నేను థియేటర్లో చూడలా, ఖలీజా నేను థియేటర్లో మిస్ అయ్యా సినిమా. ఓకే. కానీ నాకు టీవీలో చాలా ఇష్టం. ఎవరికి నచ్చిందో లేదో నేను ఆ పాటలు వింటున్నాను, నాకు ఇష్టం. నేను ఏదో ఒక రోజు వచ్చినప్పుడు థియేటర్లో చూడాలని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఆ ఆడియన్స్ విష్ని మనం ఫుల్ఫిల్ చేయడం కూడా తప్పలేదు. కానీ టైమింగ్ ఆఫ్ ద రిలీజ్ పండగలకి వాటికి చేస్తే ఇంకా కష్టం. సో అది కొంచెం రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుంది. కానీ అవి కూడా ఉండాలండి, ఎందుకంటే థియేటర్ పుల్ తీసుకొస్తుంది కాబట్టి థియేటర్స్ కూడా సర్వైవ్ అవ్వాలి. ఓకే. కానీ కొంచెం ఆ రిలీజ్ డేట్స్, మరీ పీక్ ఫెస్టివల్ టైము, లాంగ్ హాలిడేస్ అట్లాంటప్పుడు వేయకుండా, అట్లాంటప్పుడు కొత్త సినిమాలకు ప్రిఫరెన్స్ ఇచ్చి వేరే కొంచెం ఎంటీగా ఉన్న టైమ్స్లో వేసుకుంటే అందరికీ బాగుంటుంది. ఓకే. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆడియన్స్ మాత్రమే ఇవ్వగలుగుతారు. మనం ఎట్లాంటి ఫుడ్ తింటాం, మనం జంక్ తింటామా హెల్దీ తింటామని మనం డిసైడ్ చేస్తాం. ఎట్లాంటి సినిమా చూడాలో కూడా మనం డిసైడ్ చేయాలి. ఓకే. అంటే అరే వీళ్ళు ఇది మన లోకల్ ప్రొడక్ట్, ఇది ఒక హిందీ సినిమానో తమిళ సినిమానో కన్నడ సినిమా కాదు, లోకల్ ప్రొడక్షన్లో లోకల్ డబ్బులు పెట్టి ఇక్కడున్న వాళ్ళకి, ఇప్పుడు మేము ఒక సినిమా చేస్తే 300 మంది తింటారు. 300 అండ్ ద మనీ గోస్ ఫర్ స్కూల్ ఫీజు, హౌస్ రెంట్, మెడికల్ బిల్స్, దీనికే వెళ్తాయి మా దగ్గర వర్క్ చేసిన వాళ్ళకి. అరే ఆ సినిమాని సపోర్ట్ చేద్దాం అని చెప్పి మనకు అనిపించాలి. అది చాలా ఇప్పుడు మనం మలయాళంలో ఎందుకు అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అరే ఒకటి కొత్తగా వెళ్ళి చూసారు, 100 రూపాయలు మనకి ఏమైపోతే వెళ్ళి చూద్దాం 3 గంటలు, మనకి ఎంతో టైం వేస్ట్ చేస్తాం. రీల్స్ మీదకి వస్తుంటే 8-9 గంటలు టైం వేస్ట్ చేసుకుంటాం. కానీ ఒక 2 hours సినిమాకి అబ్బా అది ఏదని అనుకుంటాం. కానీ అది మనలో నుంచి వస్తే డెఫినెట్లీ. బట్ ద గుడ్ పార్ట్ ఇస్ తెలుగు ఆడియన్స్ చాలా ఓపెన్గా ఉన్నారు. ఒక బాగుంది ఏ లాంగ్వేజ్ అయినా, నువ్వు మలయాళంలో కొరియన్, జాపనీస్ సినిమా ఆడింది మీకు తెలియదు. దెర్ ఇస్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక పెద్ద యానిమేషన్ ఫిల్మ్, ఇట్స్ కమ్ అవుట్ అండ్ ఇట్స్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇప్పుడు మన నరసింహ అనే సినిమా ఆడింది, ఒక యానిమేషన్ ఫిల్మ్. ఒక తమిళ సినిమా వచ్చి ఆడుతుంది, ఒక మలయాళం సినిమా వచ్చి ఆడుతుంది. టుడే ఇట్ ఈస్ గాన్ బియాండ్ లాంగ్వేజ్. మంచి క్వాలిటీ ఇస్తే వర్క్ అవుతుంది. కానీ నేను ఆడియన్స్కి పెట్టే రిక్వెస్ట్ ఏంటంటే, వేరే డబ్బింగ్ ఫిల్మ్స్, వేరే లాంగ్వేజ్ ఫిల్మ్స్ కన్నా మీరు ఒరిజినల్ ఫిల్మ్స్, మన ఊర్లో నుంచి వచ్చిన కథల్ని మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా అట్లాంటి కథలు రాగలుగుతాయి. ఓకే. కొంచెం ఇట్ ఈస్ డెఫినెట్లీ వాళ్ళు కనుకరించాలి. మేము పెద్ద స్టార్ అయితేనే చూస్తాను అలా కాకుండా, ఎలాగో స్టార్ చూస్తారు, మనం చూస్తాం కదా, కొత్త సినిమా ఈ వీకెండ్ వెళ్తున్నారు, కొత్తగా చేశారు అయితే చూద్దాము అని వస్తే డెఫినెట్. యాక్చువల్లీ అలా వచ్చింది కాబట్టి చాలామంది వచ్చాం. అది ఇంకొంచెం ఈ జనరేషన్లో తగ్గింది. ఓకే. ఈ జనరేషన్లో ఏంటంటే సినిమాలు గొప్ప కోసం అంటే ఫస్ట్ డే రీల్ పెట్టాలి, వేస్తారు కదా హీరో పేరేసి ఎంట్రన్స్లో నేను రీల్ పెట్టి నేను చూసేసాను ఫస్ట్ డే అన్నది ఎక్కువ ఉంది. కానీ సినిమా లవ్ చేసి చూసేవాళ్ళు కొంచెం తక్కువే. ఓకే. డైరెక్టర్ గారు, నార్మల్గా ఇంతకుముందు మూవీస్ చూసుకుంటే సాంగ్ వైజ్ కానీ ఓవరాల్ సినిమా వైజ్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఒక సీన్దే ఒక రీల్ ఫార్మేట్, ఇప్పుడు హీరో గారు అన్నట్టే ఒక రీల్ ఫార్మేట్లో బాగా వచ్చేసింది. ఆ సాంగ్ అయినా సరే ఒక ఉక్ పాయింట్ తీసుకుంటున్నారు, కానీ ఓవరాల్ సాంగ్ అంతా ఎవరు చోట్ల అదే విధంగా ఉండాలి. ఆ ఉక్ పాయింట్ తీసుకునే రీల్ చేసేలాగానే ఓవరాల్ సినిమా కానీ సాంగ్ కానీ. మీరు ఏ విధంగా మూవీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారు? సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యారా? ఇంతకుముందు ప్యాటర్న్ ఏమైనా ఫాలో అయ్యారా? యాక్చువల్లీ ఇనిషియల్గా అలా అనుకున్నాం కానండి, లేటర్ ఆన్ ఏంటంటే ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ హాఫ్లో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ని ఫుల్ లెంత్ ఒకేసారి పెడితే కనుక ఖచ్చితంగా ఇవాళ ఉన్న ఆడియన్స్ డిస్టర్బెన్స్ ఉంది. సో దాన్ని ఏం చేసామంటే కథని కనెక్ట్ చేస్తూ పల్లవి నేను చరణాన్ని సెపరేట్ చేసాం. ఓకే. సో ఎక్కడైనా సరే వాళ్ళు కనుక సాంగ్ మిస్ అయ్యారంటే ఖచ్చితంగా కథ కూడా మిస్ అవుతుంది. సో ఎందుకంటే ఇంక అంతకన్నా నాకు ఆప్షన్ కనపడలేదు. వాళ్ళు ఫుల్ లెంత్ సాంగ్ పెట్టామంటే ఖచ్చితంగా దే విల్ స్కిప్ అని ఏదో చేస్తారు. అందుకని ఏం చేసామంటే పల్లవి కొంత ఇవ్వగానే అది కూడా చాలా క్రియేటివ్గా ప్రజెంట్ చేసాం. సో సాంగ్ మధ్యలో మళ్ళీ కొంత కథ జరుగుద్ది, కథ జరిగిన తర్వాత మళ్ళీ చరణం వస్తుంది. ఇఫ్ నాట్ అన్ యాక్టర్, వాట్ వుడ్ యూ బి? యాక్టర్. నేను చెప్తాను. యాక్చువల్లీ మనం ఏమైనా అవ్వచ్చు, కానీ యాక్టర్ అవ్వడం కొంతమందికి కొన్ని, ఇప్పుడు నా హార్డ్ వర్క్ వల్ల నాకు ఎక్కడో అదృష్టం ఉండేది, నాకు అవకాశం దొరికింది, అవకాశం మర్యాద ఇచ్చి పనిచేసాను కాబట్టి ఇంకా ఉన్నాను. ఓకే. సో ఇట్స్ ఐ ఫీల్ ఇట్స్ అ గాడ్ గివెన్ గిఫ్ట్. మన గిఫ్ట్ ఇచ్చినప్పుడు వేరే చూస్ చేసుకోవద్దు కదా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? మై ఫేవరెట్ ఐ విల్ సే కథ, బట్ లిటిల్ సోల్జర్స్. ఐ థింక్ లిటిల్ సోల్జర్స్ లాగా ఇంకా సినిమా రాలేదు. ఓకే. అంతకు ముందు రాలేదు, దాని తర్వాత కూడా వస్తుందేమో డౌట్. లిటిల్ సోల్జర్స్ ఇస్ అ ట్రూ కల్ట్ క్లాసిక్. అట్లాంటి ఇంకొక సినిమా లేదు. మీరు చేసిన మూవీస్లో రిలీజ్ అవ్వాలంటే ఏ మూవీ అనుకుంటున్నారు? నేను చేసిన సినిమాలో రిలీజ్ అంటే తుంగభద్ర అనుకుంటా. తుంగభద్ర చాలా అండర్ రేటెడ్గా ఉండిన ఫిల్మ్, బ్యూటిఫుల్ ఫిల్మ్. పెద్ద ఇప్పుడు చాలామంది ఎస్పెషలీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మీరు ఏం సినిమా అండి అదిరిపోయింది అది ఇదేనని చూసి చెప్తున్నారు, కానీ
అప్పుడు దానికి తగిన రికగ్నిషన్ అయితే దొరకల. ఓకే. ఇట్ వాజ్ ఎర్లీ ఆఫ్ ఇట్స్ టైమా మరి రిలీజ్ టైమా ఏంటో మేము అంత పెద్ద హిట్ అయితే అవ్వలేదు. సాంగ్స్ హిట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ హరిగౌర మ్యూజిక్ డైరెక్టర్ దాంతో ఇంట్రడ్యూస్ అయ్యారు. ఈరోజు మిరాయి గిరాయ్ అనో నాకు డియర్ మేఘ్ అనో హీస్ డూయింగ్ సో వెల్. అండ్ అంత మ్యూజిక్ కానివ్వండి, సత్యరాజ్ గారు పెద్ద థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే సైకోరపాటి గారికి చెప్పారు. వెళ్ళి తీయండి ఆ సినిమా మీకు నచ్చిందని మాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఒక చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే మైత్రి మూవీస్ రవి గారు ఆయన ఫస్ట్ మైత్రి మూవీ స్టార్ట్ చేసే ముందు ప్రొడక్షన్ అర్థం చేసుకోవడానికి మా సినిమా మీద వర్క్ చేశారు అనమాట. తుంగభద్ర వాజ్ వన్ ఆఫ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్స్ వేర్ హీ యూస్ టు హ్యాండిల్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ మేము ఆయన చెప్పేవారు నెక్స్ట్ మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నామని. అంటే మైత్రి ఇంత పెద్దది అవుతుందని మేము ఎవరు ఇంత పెద్ద ఒక జయంట్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కింద వస్తారని అనుకోలేదు. రవి గారు కూడా అప్పుడు మా తుంగభద్ర అప్పుడు మాతో ట్రావెల్ చేసి ఉండేవారు అనమాట. ఆ సినిమా రిలీజ్ చేసి ఒకసారి చూసారే బాగుంది అని చెప్తే ఐల్ బి వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. May 15 సినిమా రిలీజ్ అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ హాట్ సమ్మర్లో కూల్ ఫిల్మ్ మైండ్ అలా కూల్ రిఫ్రెష్ అయ్యి వస్తుంది. ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడొచ్చు. ఆఫర్లు కూడా బాగానే ఉంటాయి కదా. అవును 100%. ఆషాఢం ఆఫర్ లాగా ఇది సమ్మర్ ఆఫర్. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడొచ్చు. పిల్లలు ఇంట్లో గొడవ చేస్తున్నారు, సినిమాకి బయటకెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ మీరు యాంకర్గా చేస్తే ఇంకా బెటర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హీరో చేస్తాడు.